చెప్పిన మాట, మీరే వారికి భోజనం పెట్టుడి. లూకాసు వార్త 9వ అధ్యాయం 10వ వచనం నుండి 17వ వచనం వరకు చదువుకుందామండి. అపోస్తలులు తిరిగి వచ్చి తాము చేసినవన్నీ ఆయనకు తెలియజేయగా, ఆయన వారిని వెంటబెట్టుకొని బెత్సైదా అను ఊరికి ఏకాంతముగా వెళ్ళెను. జనసమూహములు అది తెలుసుకొని ఆయనను వెంబడింపగా, ఆయన వారిని చేర్చుకొని దేవుని రాజ్యమును గూర్చి వారితో మాట్లాడుతూ స్వస్థత కావలసిన వారిని స్వస్థపరిచెను. ప్రొద్దుగుంపును ఆరంభించినప్పుడు 12 శిష్యులు వచ్చి, మనం ఈ అరణ్యములో ఉన్నాము కనుక చుట్టుపక్కల గ్రామములకును పల్లెలకును వెళ్ళి బస చూసుకొని ఆహారం సంపాదించుకున్నట్టు జనసమూహమును పంపివేయమని ఆయనతో చెప్పింది. ఆయన మీరే వారికి భోజనము పెట్టుడని వారితో చెప్పగా, వారు మన యొక్క 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరేమీ లేదు, మేము వెళ్ళి ఈ ప్రజలందరి కొరకు భోజన పదార్థములను కొని తెద్దుమా అని చెప్పింది. వచ్చిన వారు ఇంచుమించు 5,000 మంది పురుషులు. ఆయన వారిని 50 మంది చొప్పున పంక్తులు తీర్చి కూర్చుండబెట్టుడని తన శిష్యులతో చెప్పగా, వారు అలాగు చేసి అందరినీ కూర్చుండబెట్టిరి. 17 వరకు. అంతటా ఆయన ఆ 5 రొట్టెలను 2 చేపలను ఎత్తుకొని ఆకాశం వైపు కన్నులెత్తి వాటిని ఆశీర్వదించి విడిచి జనసమూహమును వడ్డించుటకై శిష్యులకిచ్చెను. వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన ముక్కలు 12 గంపలెత్తిరి. ఇక్కడ జనసమూహానికి ప్రసంగించాడు అరణ్యంలో. కానీ కొండ ప్రదేశంలో ప్రసంగించినప్పుడు వారు ఆకలి కొంటారని ఆయనకి తెలియదా? వారు నిద్రపోవాలని ఆయనకి తెలియదా? అయినప్పటికీ ఎందుకు అద్భుతంతో ఆయన్ని వాళ్ళని ఇంకా ముందుకు నడిపించాలని దేవుని ఆలోచన. కాబట్టి దేవునికి తెలుసున్నప్పటికీ శిష్యులు జ్ఞాపకం చేశారు. మన క్రియలు ఎట్టుంటాయి? ఇప్పుడు మనము కీర్తన భాగంలో ఏం చదువుకున్నాం? మన తలంపుకు రాకమునికి ఆయనకి తెలిసి ఉన్నాయని చదువు. కానీ ఇక్కడ ఏముంది? శిష్యులు ఆయన తలంపులో ఉండవు, కానీ జ్ఞాపకం చేస్తున్నారు. ఈ విధంగా పొద్దు రుంగుచున్నది, వాళ్ళకి ఆహారము సిద్ధపరచుకునే దానికి వాళ్ళని వదిలిపెట్టు అని యేసయ్యకి చెప్తున్నారు. కానీ యేసయ్యకి తెలియదా వాళ్ళకి ఆకలి అవుతుందని? తెలియదా? కానీ ఆయన ఆత్మీయ ఆహారం ఇచ్చినప్పుడు 3 రోజులు కూడా ఉన్నారు వాక్య భాగం వింటూ. కానీ ఇక్కడ వాళ్ళు ఆయన్ని పరీక్షిస్తున్నారు అన్నమాట. ఆయన ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చూశారు. చూసిన శిష్యులకే విశ్వాసం లేకపోతే ఈ జనులకు అందరికీ ఎట్టొస్తుంది? వాళ్ళు ఆసక్తి కలిగి అరణ్యంలోకి వాక్య భాగం కోసం వచ్చారు. వాళ్ళు మరిచి వింటున్నప్పటికీ ఈ శిష్యులకి ఏంటి? ప్రొద్దుగుంపుతుంది, వాళ్ళకి ఆహారం సిద్ధపరచాలా, వాళ్ళని తొందరగా వదిలిపెట్టాలి. మీరే వారికి ఆహారము పెట్టుడి అని. మీరే ఆహారం పెట్టమంటే మేము ఇంతమందికి మేము కొని తెత్తుమా? ఆయనే ప్రశ్నిస్తున్నారు. ఆశయకరుడు అద్భుతకరుడు అయిన దేవుణ్ణి వాళ్ళు ఏం ప్రశ్నిస్తున్నారు? ఇంతమందికి ఈ ప్రజలందరి కొరకు భోజన పదార్థం కొని తెత్తుమా? దేవుణ్ణి ప్రశ్నిస్తున్నారు. వచ్చిన వారు 5,000 మంది పురుషులు. అంటే పురుషుల్ని లెక్కించారు వాళ్ళు, స్త్రీలని పిల్లల్ని అందరినీ లెక్కించలేదు. కానీ విశ్వాసంలో బలపరచాలని, నిలబెట్టాలని దేవుడు ఆ సూచక క్రియ అక్కడ చేయాలని పరీక్షిస్తున్నాడు. అక్కడ అందరి విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు. కానీ శిష్యులే ముందు సన్నగిల్లిపోయారు. ఏంటి మేము తెత్తుమా? ఇంతమందికి మేము ఎక్కడి నుంచి సిద్ధపరచాలి అని. ఏమైనా సర్వసృష్టిని సృజించిన మాటతో సృజించిన దేవునికి ఇది అసాధ్యమా? ఆయన ఎన్నో అద్భుతాలు వాళ్ళ మధ్యలో చేసి ఉన్నాడు కదా. ఆయన చూసి కూడా నమ్మలే. అందుకే చూసి నమ్మిన వారికంటే
చూడక నమ్మిన వారు ధన్యులని మంచి మాట దేవుడు వాగ్దానం ఇచ్చాడు. మరి అందుకే మనము ఈరోజు మనం చూడటంలా ఆయన చేసిన అద్భుతాలు, ఆయనతో కలిసి లేము కానీ మనలో ఉన్నాడు అని మనం నమ్మాలి. మనల్ని నడిపిస్తున్నాడు, మనకు అన్ని సమస్తము అనుగ్రహిస్తున్నాడు అని మనం నమ్మిన ఎడలనే ఆయన మహిమను మనము చూడగలం. ఈ శిష్యుల్లో మనము ఇంతమందికి నేను చేయగలనా? మన స్త్రీలు కూడా అనుకుంటాం, ఎవరైనా వచ్చినప్పుడు అమ్మ ఇంతమందికి నేను వంట చేయగలను. కానీ అదే నువ్వు చిన్న ప్రార్థన చేసుకుంటే దేవుడు ఆ శక్తి కూడా, ఆలోచన కూడా, జ్ఞానం కూడా, ఏది వాళ్ళకి వడ్డించాలి, ఏది వడ్డించాలని. అప్పుడు ఎవరికి కృతజ్ఞత చెల్లించాలి? వచ్చిన వాళ్ళు ఆనందించిపోతారు, మనం కూడా కృతజ్ఞత దేవునికి చెల్లించగలం. అందుకే స్త్రీ మొదట ఏం చేయాలి? వంట చేసేటప్పుడు కూడా ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడే మనకి ప్రతి దానిలో ఫలితం ఉంటుంది. దేవుని ఆనుకున్నప్పుడే మనం ఆయన క్రియలను చూడగలం. ఈ రోజుకి మనతో నివసించే దేవుడే, కానీ మనం చూడగా నమ్మాలి. మనతో ఆ రోజు చేశాడు, దగ్గరుండి వచ్చాడు మన మధ్యకి మనుష్య రూపంలో. అన్ని చేసినప్పుడు కూడా ప్రతి దానిలో ప్రశ్నే, ప్రతి దానిలో ఆశ్చర్యమే, ప్రతి దానిలో అనుమానమే, ప్రతి దానిలో ద్వేషమే. ఆయన అందరు ద్వేషించిన వారే, ప్రేమతో చేర్చుకున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? వాక్య భాగాలన్నీ శాస్త్ర పరిచయాలంతా చదివి ఉన్నారు, కానీ అన్నీ రాసినవన్నీ పాటించేవాడు, కానీ ఆయన్ని నమ్మలేకపోయారు. మనం అట్ట కోల్పోతామా? వాక్య భాగం చదువుతున్నప్పుడు దాన్ని విశ్వసించాలి, దానిలో ప్రతి మాటని గ్రహించుకోగలగాలి, ప్రతి దాన్ని పాటించుకోగలగాలి. అందుకనే చదివే వాళ్ళు ఉంటారు, చెప్పేవాళ్ళు ఉంటారు, వినేవాళ్ళు ఉంటారు, కానీ పాటించుకోవటం, ఒక్క మాట, ఒక్క ఆజ్ఞ, ఒక్క పదమైన మనం పాటించుకోగలిగితే దేవుడు అంత ఆనందించే దేవుడు. అవును, నన్ను వెంబడిస్తున్నారు వీళ్ళు, నేను ఇచ్చిన మాటని తల్లి ఒక మాట చెప్తేనే ఆ బిడ్డ చేసినప్పుడు ఎంత ఆనందపడుతుంది. తల్లి హృదయం మించింది దేవుని హృదయం. అట్ట తల్లి మర్చిన తండ్రి విడిచిన నేను నిన్ను మర్చే దేవుని కాదన్నాడు. ఆ ప్రేమమూర్తిని మనము ఎల్లప్పుడూ మన విషయంలో మనం నెరవేర్పుకు పెట్టుకుంటే మనం ఆయన క్రియలు చూడగలం. ఆశల క్రియలన్నీ చూసి మనం స్తుతి చెల్లించగలం. అందుకే మీరే వారికి భోజనం పెట్టండి. అప్పుడు వాళ్ళంతా ఎదుగారు, ఇంతమందికి ఇక్కడ ఎక్కడ సిద్ధపరచాలి. చిన్నపిల్లవాళ్ళ దగ్గర 5 రొట్టెలు, చదవమ్మ అక్కడ ఆ భాగం చదువు. ముందే 50 మంది ఉండగా పంక్తిని కూర్చోబెట్టమన్నాడు వరుసగా. ఆయన వారిని 50 మంది చొప్పున పంక్తులు తీసి కూర్చుండబెట్టుడని తన శిష్యులతో చెప్పగా వారు అలాగు చేసి అందరినీ కూర్చుండబెట్టిరి. 5 రొట్టెలు 2 ఆయన చేపలు. మీరే వారికి భోజనం పెట్టుడని వారితో చెప్పగా వారు మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరేమీ లేదు, మేము వెళ్ళి ఈ ప్రజలందరి కొరకు భోజన పదార్థములను కొని తెచ్చుమా అని చెప్పి. అప్పుడు ఏం చేశాడు యేసయ్య? మీ దగ్గర ఏమున్నాయో నా దగ్గర తీసుకురండి. ఆశీర్వాదంలో దాగి ఉంటుందండి ఏదైనా ఆయన మహిమను చూడగలం. ఆయన ఆశీర్వదించాడు, వాటిని విరిచి ఆశీర్వదించాడు. మనల్ని కూడా ప్రతి పరిస్థితిలో విరిచి మనల్ని పరీక్షించి ఆశీర్వదిస్తాడు దేవుడు. ఎప్పుడైనా మనం అది గ్రహించాలి. ఏదైనా బాధ వచ్చినప్పుడు మనమేమో లొంగిపోతాం, ఈ బాధకి లొంగిపోతాం, పరిస్థితికి లొంగిపోతాం, కానీ ఆయన మనల్ని విరుస్తున్నప్పుడు, ఎందుకంటే పరీక్షిస్తున్నాడని మనం తెలుసుకోవాలి. ఈ బాధ ఎందుకు వచ్చింది, ఈ కష్టం ఎందుకు వచ్చింది, ఈ నొప్పి ఎందుకు వచ్చింది, మనం గ్రహించగలిగితే, విశ్వసించి ఆయన ఆనుకోగలిగితే ఆయన మహిమను మనము చూసి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించగలం. అందుకని ఇక్కడ రొట్టెలు 2 చేపలు తీసుకొని రండి అన్నాడు. చేతులెత్తి ఆకాశం వైపు కన్నులెత్తి వాటిని ఆశీర్వదించి విరిచి జన సమూహంకు పంచిపెట్టాడు. విరవాల ఏదైనా మన జీవితంలో విరిగిపోవాలి. ఆయన అన్ని చేపలు అన్ని రొట్టెలు చేయగలడు. విరిచి అని ఎందుకు అన్నాడంటే విరిచినప్పుడు ఆయన మహిమను చూడగలడు. మనల్ని నలగొట్టినప్పుడే, మనల్ని పరీక్షించినప్పుడే, మనం ఆయన పైన అనుకున్నప్పుడు మనం విజయం పొందగలం. శ్రమలో నుంచి వచ్చిందే విజయం. శ్రమ వచ్చినప్పుడు మనము కృంగిపోకూడదు.
శ్రమ కలిగినట నాకు మేలాయనని ఏమన్నారు భక్తులందరూ అన్నారు. అవన్నీ చదువుతాం, పక్కన పెట్టేస్తాం. ప్రతి ఆశీర్వాదానికి ముందు కొంచెం పరీక్ష ఉంటుంది. ఆ పరీక్ష వచ్చినప్పుడు మనం తప్పుకోగలిగితే మనం దేవుణ్ణి విమర్శించేదానికన్నా పోతాం. కానీ నేను ఎంత ప్రార్థన చేశాను, ఎంత చేస్తాను, నాకేం వచ్చిందని. కానీ మనం ఆశీర్వాదం వైపు చూడము, దేవుని ప్రేమను గ్రహించము, గుర్తించుకోము. అందుకనే ఇక్కడ 12 మంది శిష్యులు కూడా ఆ విధంగా పరీక్షించబడ్డారు. కానీ మీరే వారికి బోధన, ఎందుకంటే వాళ్ళు తెచ్చారు, అక్కడ వెతికి అందరి దగ్గర వెతికి 5 రొట్టెలు 2 చేపలు తీసుకురాగలిగారు. అవి ఇచ్చిన వ్యక్తి కూడా మనస్ఫూర్తిగా ఇచ్చాడు. లేదు నా కొరకు నేను తెచ్చుకున్నానంటే అది క్రియ. అక్కడ క్రియ లేనిదే విశ్వాసం ఉండదంట. అందుకని క్రియ కోసమే అక్కడ అవి, లేకపోతే కలుగుగాకంటే కలగవా? సర్వ సృష్టి సృష్టించలేగా, గంపలు ఖాళీగా పెట్టి కలుగుగాకంటే కలుగుతాయి కదా. క్రియారూపకంగా అక్కడ పెట్టాడు అన్నమాట. ఆ బాబు మనసుని పరీక్షించాడు, సమర్పిస్తాడా లేదా అని. ఈ శిష్యుల్ని కూడా విశ్వాసంలో పరీక్షించాడు. జన సమూహం అంతా ఆయన క్రియలు చూడగలిగారు. ఆయన ఆశ్చర్య క్రియలు నోటి ద్వారా చెబితేనే కాదు కదా, క్రియ ద్వారా చూపించాడు దేవుడు. అప్పుడే వాళ్ళలో సంపూర్ణమైన విశ్వాసంలో బలపరిచి స్థిరపరిచాడు. అప్పుడే వాళ్ళందరూ దేవుని స్తుతించారు, నమ్మగలిగారు. ఈయన దేవుని కుమారుడే, మా మధ్యకు వచ్చాడని నమ్మగలిగారు. దేవుడైతేనే కదా ఇవి చేయగలడు, మానవ మాత్రుడైతే చేయలేడు కదా అనేది వాళ్ళల్లో విశ్వాసాన్ని బలపరిచాడు. ఆ విధంగా మనము క్రియ లేని విశ్వాసం మృతమైందంట. మనలో క్రియలు లేకుండా విశ్వాసంతో ఉన్నాను, నేను దేవుణ్ణి నమ్మాను, దేవునితో నడుస్తున్నాను, దేవుడు చెప్పింది చేస్తున్నానంటే క్రియ లేని విశ్వాసము మృతమైందన్నాడు. ఆ మృతమైపోయిన జీవితంలో మనం ఉండకూడదు. మనం జీవించే జీవితంలో జీవం గల దేవుణ్ణి ఆనుకుని ప్రతి అడుగు వేయాలి. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు మనం ప్రతి విషయంలో చెల్లించాలి. అప్పుడు మనం దేవుని బిడ్డలు అవుతాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునైనది. చాలా విశ్వాసం అనేది నిరీక్షింపబడు దాని నిజ స్వరూపం అంట. మనం నిరీక్షించామా పరలోకం ఉందని మనం చూడగలం. దేవుడు ఉన్నాడని మనము నిరీక్షించామా ఆయనతో ఉండగలం. నిజ స్వరూపాన్ని మనం చూడగలం. అప్పుడే మన విశ్వాసం పరిపూర్ణమైంది. నాకు విశ్వాసం ఉంది దేవుడి అంటే కాదు. అందుకే క్రియ లేని విశ్వాసం మృతమైందని దేవుడు చెప్తున్నాడు. మనం క్రియల ద్వారా ప్రతి విషయంలో మనము దేవుణ్ణి ఆనుకోవాలి, దేవునితో నడవాలి, దేవుని క్రియలను మనం చాటాలి. అప్పుడే మనం కృతజ్ఞత కలిగిన వారం అవుతాం. మన జీవితాల్లో ఫలింపు చూడాలంటే దేవునికి విశ్వాసంతో మనం ప్రతి అడుగు చూపించాలి. అయ్యా నాలో విశ్వాసం ఉంది, లేని ఎడల కూడా నా విశ్వాసానికి కర్తవు నువ్వే, దాన్ని కొనసాగింప చేసేవాడు నువ్వే అని ఆయనపై ఆనుకున్నప్పుడు ఆ విశ్వాసం బలపరిచి నడిపిస్తాడు దేవుడు. బలహీనులమే మనం శరీరంలో, ఆత్మలో స్థిరులం. మన శరీరంలో బలహీనమే, కానీ మనం బలహీనతలో కృంగిపోకూడదు. మన బలహీనతలో ఆయన శక్తిని నిరూపించాలి, నెరవేర్చాలి. అప్పుడే మనం ఎడల దేవుడు ఆనందించే దేవుడు అయి ఉన్నాడు. మనం అది గుర్తెరిగి ప్రతి విషయంలో దేవుని ఎంబడే ప్రతి ఏ అడుగు వేసినా, మనం బయటికి వేసినా, మనం లోపలికి పెట్టినా, మనం పని చేసినా మనమేమనుకుంటాము, మన ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ దేవునితో కలిసి అడుగు వేస్తాం. అదొక విశ్వాసం. కానీ ముందు దేవునికి పని అప్పగించి మనం చేస్తే అది సంపూర్ణంగా ఉంటుంది. మనం అది గుర్తించాము, దేవుని ముందు అప్పగించాము. అందుకే నీ తలంపులు నా తలంపులు వాటి రావు,
నీ త్రోవలు నా త్రోవలు వంటివి కావా అంటే మన తలంపులు మన త్రోవలన్నీ ఆయనకి ఇష్టం లేదు. ఆయన తలంపుతో మనం అడుగు వేస్తే మన ఆలోచనలన్నీ నెరవేర్చబడతాయి. అప్పుడు మనకి నెమ్మది, సంతోషము, సమాధానం ఉంటుంది. ఎప్పుడు మనము ప్రక్కటలు వేసామో దానిలో మన నష్టాన్ని చూస్తూ దేవుని వైపు సాగినప్పుడు కూడా ఆ నష్టాన్ని మనం మళ్ళా పూడ్చుకోలేము. జరిగిన నష్టాన్ని దేంట్లో సరిదిద్దుకోలేము. కానీ దేవుడు ప్రేమ గల దేవుడు కాబట్టి మళ్ళీ మనల్ని తిరిగి తిరిగి తీసుకొస్తూ ఉంటాడు. ఆయన మార్గంలోకి తెచ్చుకొని సరిదిద్ది మనల్ని నడిపిస్తూ ఆయన సహాయం చేస్తుంటాడు. కానీ ఆ ప్రేమ గల దేవుడు, ఆ ప్రేమను మనం ఈ లోకంలో ఎక్కడైనా చూసామా? ఆ ప్రేమ మనం ఎక్కడైనా పొందామా? ఆయన ప్రేమించే దేవుడు, కానీ సరిదిద్దేటప్పుడు ఆయన కరెక్ట్గా ఉంటాడు. అందుకని మనం సరిదిద్దేటప్పుడు ఆయనకు అప్పగించుకోవాలి. విసుకకూడదు, నసుకకూడదు. మనకి ఇష్టమైంది నెరవేర్చబడటం లేదని మనం దేవునికి దూరం అవుతాం. కానీ అది నీకు ఆయాసకరమైందని ఆయనకి తలంపు, నీ తలంపు పుట్టకుండా ఆయనకి తెలుసు కాబట్టి ఆయన ఎరిగి ఉన్న దేవుడు కాబట్టి మన జీవితాన్ని పిండంగా ఉన్నప్పుడు ఎరిగి ఉన్న దేవుడు కాబట్టి మనల్ని ఆయన ప్రతి క్షణం వెంబడించి తప్పించాలని చూస్తాడు. కానీ మనం దేవుని పక్కన పెట్టేసి ఎవరి ఆలోచన చొప్పున పోతాం? దుష్టుని ఆలోచన, మనుషుల ఆలోచన పోతాం. మనుషులు ఏర్పాటు చేసుకుంటుంది దుష్టుడు. ఎందుకంటే తప్పు మార్గంలో నడిపిస్తే నా రాజ్యానికి వారసులు అవుతారు. మనం అందుకనే మన జీవితం ఆయనది, ఆయనకే అధికారం ఉంది అని మనం అప్పగిచ్చేసి సాగితే విజయం మందే. అదేవిధంగా హెబ్రీయులోని 11:7 ఒకసారి విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటిలో రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేశాడు. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. ఒకదానికి మనం వారసత్వం కలిగి ఉండాలంటే ఆయన నీతిని మనం నెరవేర్చాలి, ఆయన ఆజ్ఞను నెరవేర్చాలి. అప్పుడే మనం ఆ నీతిలో నిలిచి ఉన్నట్లు వాగ్దానం పొందుకుంటాం. దాన్ని నెరవేర్పు మనం చూడడం, చదువుకోం. చాలా మంది పాట చిన్నదే కదా, ఆ రోజు సంతోషిస్తాం, దేవుడు ఇది మాట్లాడాడు, పక్కన పెట్టేస్తాం. కానీ పక్కన పెట్టేది కాదు వాగ్దానం, మన జీవితానికి సరిపడా ఇచ్చింటాడు. దాంట్లో మనం గ్రహించుకోగలిగితే, ప్రార్థన చేసి మనం చదువుకోగలిగితే, మనం వేసే అడుగు పరీక్షించుకుంటుంటే ఆ పరీక్షలో మనం నిలబడగలిగే నడిపింపు మనకు దేవుడు ఇస్తాడు. ఎక్కడ ఏదుందో గ్రహించే శక్తిని ఇస్తాడు. మన ఊరికి వాక్య భాగ్యం చదివేసేది ఏదో టైం పాస్ కోసమో లేదా పద్ధతి కోసమో ఈరోజు నేను ఈ వాక్య భాగం చదవాలా, చదవకపోతే దేవుడు ఏమంటాడు, నా విశ్వాస జీవితం ఏమైపోతుంది. కానీ గ్రహించకుండా మనం ఎన్నిసార్లు ఆ బైబిల్ చదివితే ఏం ప్రయోజనం? అందుకని గ్రహించి దాన్ని వెంబడించాము, పాటించుకుంటే మరి ముఖ్యంగా అది దానికి విలువ ఉంటుంది. అదే మరొకసారి చదువు. మరి నోవాహు ఏం చేశాడు? తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడను సిద్ధపరచుకున్నాడు. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేశాను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. లోకం మీద నేరస్థాపన చేసేదానికి ఆయన నియమించుకున్నాడు. నువ్వు ఇంటి వారి రక్షణ కొరకు నువ్వు ఎప్పుడు సిద్ధపడి వాళ్ళ రక్షణ కోసం ప్రార్థించి నడిపించుకుంటావో, దేవుని మాటకి అక్కడ లోబడతావు, అప్పుడు ప్రతి ఒక్కరిని రక్షించేదానికి నీకు అధికారం ఇస్తాడు. ఆ నీతికి వారసుని చేస్తాడు. ఆయన నీతిలో మనం నివసిస్తాం. ఓడ చేయమంటే చేశాడు. ఎంతమంది నవ్వారు. ఆయన ఆ అవమానాలన్నీ భరించుకొని ఉంటాడు కదా, కానీ రమ్మన్నాడు, అందరినీ రాలే. తన ఇంటి వారే లోబడ్డారు కాబట్టి ఆ ఒక్క కుటుంబమే రక్షింపబడింది. దేవుని ఆజ్ఞని పాటించాడు నోవాహు. మరి ఆ జలప్రలయం నుంచి తప్పించుకున్నాడు. అదే అటువంటి జలప్రలయాలు మన జీవితాల్లో ఎన్నో ఉంటాయి, కనబడే అయినప్పటికీ మనం వాటి వైపు చూడం. ఏదో సాగిపోతుంది, రోజు లేచి జీవిస్తున్నాం అంతే, అంతవరకే చూసుకుంటాం. ప్రస్తుత పరిస్థితిలోనే ఉంటాం, మనం అక్కడే కట్టబడి ఉంటాం.
కట్టబడిన గాడిదలాగా కాదు, విప్పబడి ఆయన మన మీద ఎక్కి తిరిగి చాటేటట్టుగా ఉండాలి. ఆ గాడిదగా మనం పనిచేయాలి. విలువైన ఆయన ఎక్కినప్పుడే ఆ గాడిదకి విలువ వచ్చింది. ఆ విలువను మనము గుర్తెరిగి ఉండాలి. అవి అది పొందుకున్నప్పుడు ఆ నీతి రాజ్యానికి వారసులం అవుతాం. ఆ నీతిలో మనము నిల్చుంటాం. నీతి అనేది అదే, ఎందుకు పాటించడంలోనే ఆయన ఆజ్ఞ పాటిస్తే ఆ నీతిలో మనం నిల్చుంటాం. ఆజ్ఞను పాటించాం, క్రమం అనేది మన జీవితంలో ఉండదు. మనము ఆయన వెంబడించాం, చదువుతాం, ప్రార్థన చేస్తాం, విశ్వాసగా రక్షింపబడ్డ నుంచి చర్చికి వస్తాం. కానీ ఒక్క మాట, ఒక పొల్లు కూడా తీసివేయబడదని చెప్పినప్పుడు మనం ఆ మాటల్ని పట్టుకొని ఆయన ఆజ్ఞల్ని మనం నెరవేర్చేవారన్నా. మనకు కష్టమైందా, దేవుని అడుగుదాం ఆయన సహాయం. ఆయన సహాయంలో జీవిద్దాం, బలాన్ని పొందుకుందాం. ఆయన ప్రతిదీ అనుగ్రహించే దేవుడు కదా. మరి మనకెందుకు, మన చింత యావత్ ఆయన మీద ఏమన్నాడు. ఆ చింత యావత్ ఆయన మీద వేసినప్పుడు మన జీవితం మనకు భారంగా ఉండదు. కొన్ని కష్టాలు కలుగుతూ ఉంటాయి, వచ్చినప్పుడు దేవుడిని వినవించుకుందాం. ఆయనలో విశ్వాసానికి కర్త, ఆయన కొనసాగించేవాడు కాబట్టి ఆయన వైపు చూసి మన పరుగు పందెంలో మనం సాగిపోదాం. అదేవిధంగా మన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందామండి. సామెతలు సంఘ వాగ్దానం అండి. సామెతలు 1 అధ్యాయం 23వ వచనం. నా గద్దింపుని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశమును మీకు తెలిపెదను. ఈ వాగ్దానమే మనకిచ్చింది, మన సంఘానికి ఇచ్చింది. ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశం మీకు తెలిపేది. ఆయన ఆత్మ లేకుండా మనం ఏమి చేయలేం. ఆయన ఆత్మకు వ్యతిరేకంగా కూడా మనం ఏమి చేయలేం. ఆత్మని మనం దుఃఖపెట్టామా, క్షమాపణ ఉండదంట. దేవుడు మన కోసం అన్ని సృజించాడు. అందరి తిరుగుబాటుతో మళ్ళా ఆయన తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని వచ్చి మనకు రక్షణ ఇచ్చాడు. స్వరక్తం కాచి రక్షించుకున్నాడు. మన ఆత్మ దేవుణ్ణి మనం ఆయాసపెడితే ఏ విషయంలో కూడా మనకి క్షమాపణ ఉండదు. అదొకటి మనము మన సంఘం అంతా జ్ఞాపకం పెట్టుకొని, ఆలకించుడి, నా ఆత్మ మీ మీద కుమ్మరించదును, నా ఉపదేశం మీకు తెలిపేది. ఆయన ఆత్మతో మనం అడిగి వేసామా, అనుసరించామా, ఆయన ఆత్మబోధను మనము ఆలకిద్దాం. లోపల మన ఆత్మలో ఆయన నివసించే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుని నడిపింపుకు మనల్ని మనం అప్పగించుకున్నాం. అప్పుడే మనల్ని ప్రతిక్షణం నడిపి ఆయన మనల్ని బట్టి ఆనందించే దేవుడు, అతిశయించే దేవుడు. మనము దేవుణ్ణి బట్టి అతిశయించి ఆనందించాలి. మనల్ని బట్టి కూడా ఆయన నా బిడ్డ, నా కుమార్తె, నా కుమారుడు అని ఆనందించే దేవుడు, ప్రతిదీ మనకి అనుగ్రహించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. అదేవిధంగా అదే అధ్యాయంలో సామెతలు 1 అధ్యాయంలో 33వ వచనం లాస్ట్ చదువుకున్నామండి. సురక్షితంగా నివసించును, వాడు కీడు వచ్చుచున్న భయము లేక నెమ్మదిగా ఉండును. నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితంగా నివసించును, వాడు కీడు వచ్చునన్న భయం లేక నెమ్మదిగా ఉన్నాడు. అంటే ఏ కీడు వస్తే నన్ను ఏం చేస్తుంది, ఏవి నన్ను అంటవు అనే నెమ్మదితో ఉంటాడంట. ఇప్పుడు లోకం అంతా భయంకరంగా ఏమేమో జరుగుతున్నాయి, మనకెందుకు ఒక నెమ్మది ఉంటుంది. దేవుడు వస్తాడు, మనల్ని చేర్చుకుంటాడనే కదా, మనం ఆయన దగ్గర ఉంటామనే కదా. ఈ లోకం నశించిపోయినా మనకేం కాదనే కదా. ఆ నెమ్మది సంతోషం ఎవరు అనుగ్రహిస్తున్నారు? మనమున్న విశ్వసించిన దేవుడే కదా, సృష్టికర్తే కదా. ఆయనతో మనం ఉంటామని ఏం జరిగినా మనల్ని కలవరపడదు, హృదయం నెమ్మదితో ఉంటుంది. అందుకనే ఇక్కడ నా ఉపదేశమును అంగీకరించి వాడు సురక్షితంగా ఉంటాడంట. వాడు కీడు వచ్చునన్న భయం లేక నెమ్మదిగా ఉండదు. ఏ రాత్రి ఏం జరుగుతున్నా మనం ఎందుకు నిద్రపోగలుగుతున్నాం? డబ్బున్నోడు నిద్రపోడు, ఏదన్నా తప్పు చేసినోడు నిద్రపోలేడు నెమ్మదిగా. దేవుడు లోపల లేనోడు నిద్రపోలేడు. మనం పడుకోగలుగుతున్నామంటే, మనం తినగలిగేది సంతోషంగా తినగలుగుతున్నామంటే మనకు అనుగ్రహించిన దానిలో.
ఎందుకు తినగలుగుతుంది. అందుకే దేవుణ్ణి ఆనుకొని ఉంటే మనకు అన్ని నెమ్మది, సంతోషము, సమాధానమే. అది కీడు వచనన్న భయం లేక నెమ్మదిగా ఉండాలి. అదేవిధంగా మన సంఘం అంతా కూడా నెమ్మదిగా ఉండాలని ఆయన ఆత్మతో మనం సిద్ధపడి ఆత్మను ఆనుకొని ఆత్మకార్యాలు మనం చేయాలి. ఆత్మలో మనం ఆనందించాలి. ఆత్మను కృమ్మరించే విధంగా మన శరీరం ఉన్నప్పుడు, మన మనసు ఉన్నప్పుడు ఆయన పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడే దేవుడు, మాట్లాడి నడిపిస్తాడు. ఆ విధంగా మనల్ని సిద్ధపాటుతో మనం సంఘమంతా ఆయన సన్నిధిలో ఏ రోజు మనకి పిలుపు వచ్చినా ఆ రోజు మనం నెమ్మదిగా ఆయన దగ్గర సంఘమంతా ఉండాలని కోరుకుంటూ ఆ విధంగా వాక్య భాగంలో ఏ విధంగా మనకి బోధించారు ఆ విధంగా మనం సిద్ధపడదామండి. దేవుడి కృపగల వాక్యం దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. సర్వ సృష్టి ఏకరీతి పాలిస్తున్న గొప్ప తండ్రి, మీ ఘనమైన నామానికి వెళ్ళే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. తండ్రి, ఇంతవరకు వాక్య భాగాల్లో నుంచి మాట్లాడి మమ్మల్ని నడిపించిన దేవ వందనాలు తండ్రి. వాక్యంలో నిలిచి మొలిచి ఫలించే విధంగా మమ్మల్ని స్థిరపరిచి బలపరచమని అడుగుతున్నాను. దృష్టిని దొంగిలించకుండా దాన్ని నీ కార్యాలు మా హృదయాలు చేసి ఎప్పుడూ నీకు దాన్ని ఆనందించి నిన్ను బట్టి అతిశయించే వాక్యం మాకు అనుగ్రహిస్తారని ప్రతి విషయంలో మమ్మల్ని మేము మీకు ఆయాస్కరమైన మార్గాలు లేకుండా చేసుకొని నేను ఎల్లప్పుడూ స్తుతించి ఆరాధించి కనపరిచేవారు. నన్ను సంఘాన్ని అందరినీ తీర్చిదిద్దమని వేడుకుంటున్నాను. త్వరలో రానయ్యే యేసుక్రీస్తు పేరిట వేడుకుంటున్నాను తండ్రి.